తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం ఆయన మరణించారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన జిట్టా స్వరాష్ట్ర కాంక్షలు రగల్చి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ సమస్యతో కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని చూడలేక ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయి. అది ఆయన కృషి అనే చెప్పాలి. జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివార్లోని ముగ్దుంపల్లి రోడ్ల గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి డిసెంబర్ 14, 1970